ఇది చాలా భయంకరంగా ఉంది. హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మై చందు వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం పాండవులు నివసించిన కొండ అని కొంతమంది చెప్తుంటారు, కొంతమంది బౌద్ధులు నివసించిన గృహలు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. అటువంటిదే గుంటుపల్లి గృహలు. ఏలూరు నుంచి బస్సు మరియు ప్రైవేటు వాహనాల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. జంగారెడ్డిగూడ నుంచి బస్సు మరియు ప్రైవేటు వాహనాల్లో కూడా ఇక్కడ చేరుకోవచ్చు. అలాగే చింతలపూడి నుంచి కూడా బస్సు మరియు ప్రైవేటు వాహనాల్లో వీటి దగ్గరికి చేరుకోవచ్చు అనమాట. అసలు దీన్ని పూర్తిగా అసలు ఇది పాండవులు నివసించిన కొండ లేకపోతే బౌద్ధుల కొండ అని నేనైతే మీకు చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అది కూడా కార్తీక మాసం సందర్భంగా అందరూ కూడా ఇక్కడికి ఒక తిరునాళ్ళ టైపులో అయితే వస్తుంటారు. ద్వారక తిరుమలకు అతి చేరువలో అయితే ఈ గృహలు అయితే ఉంటాయి. ఇది ఏలూరు జిల్లా చిలకరగూడెం గుంటుపల్లి గృహాలని దీనికి ప్రత్యేకమైన పేరైతే ఉంది. కానీ ఎక్కువ మంది అయితే దీన్ని జీలకర్రగూడెం కొండ లేకపోతే జీలకర్రగూడెం గట్టి అని చెప్పి అంటేనే చాలా ఎక్కువ మందికి అయితే అర్థమవుతుంది. ఇక మనమైతే ఈ గృహలో కార్తీక మాసంలో మీ అందరికీ చూపించాలనే ఉద్దేశంతో బైక్ తీసుకొని అయితే చాలా స్పీడ్గా అయితే బయలుదేరిపోయాం. మన జర్నీ చూస్తున్నారు కదా, మనం ఎంత స్పీడ్గా బయలుదేరుతున్నామో. అలాగే వీడియో కొంచెం ల్యాగ్ అవుతుందని కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో కూడా పెట్టాను అనుకోండి. ఇక్కడ మీకు ఎదర కనిపిస్తుందో చూశారు కదా, ఇంకో ఆ ఎదర కనిపిస్తుంది కదా, దీన్ని రాజుపోతేపల్లి సెంటర్ అని చెప్పి అంటారు. ఇక్కడ 4 రోడ్లు అయితే చీల్తాయి అనమాట. అంటే 4 పక్కలుగా ఊర్లు వెళ్ళేటట్టుగా ఇక్కడ 4 రోడ్లు అయితే ఉంటాయి. ఇంకో చూశారు కదా, 4 పక్కన 4 రోడ్లు అయితే ఉంటాయి. ఇది దాటి మనం దాదాపుగా ఒక 2 నుంచి 3 కిలోమీటర్లు వెళ్తే మనకి జీలకర్రగూడెం అయితే మనకి ఎంట్రన్స్లో తగులుద్ది. ఇక మనం ఆ గుంటుపల్లి గృహాల దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది రోడ్డు అనమాట. రోడ్డు పక్కనే మనకి ఒక టెంపుల్ అయితే కనిపించింది. ఆ టెంపుల్ లోపలికి వెళ్ళి అయితే అందులో ఉన్న దేవుడిని అయితే మనం వాళ్ళ పర్మిషన్ తీసుకొని వీడియో అయితే తీయడం జరిగింది. సో లోపల దేవుడు అయితే మనకి ఈ విధంగా ఉంటారనమాట. ఇక అక్కడ నుంచి మనం ఆ గుంటుపల్లి గృహాల వైపుగా మనం బయలుదేరాము. ఇవాళ కార్తీక మాసం సోమవారం 3వ వారం సందర్భంగా చాలా ఫ్లోటింగ్ అయితే ఎక్కువగా ఉంది. ఇక్కడ తిరణాలు అయితే జరుగుతూ ఉంటాయి ప్రతి కార్తీక మాసం సోమవారం నాడు. చూసారా, రోడ్డు పక్కన ఐటమ్స్ అన్నీ కూడా పెట్టి ఎలా అమ్ముతున్నారో. ఇక్కడ నుంచి దాదాపుగా మనం లోపలికి ఒక 3 నుంచి 4 కిలోమీటర్లు వెళ్ళాలి. అక్కడైతే మనకి ఎంట్రన్స్ అయితే ఉంటుంది. అక్కడ మనం టికెట్ అయితే తీసుకోవాలి. కేజీ ఎంత అడిగి? ఎంత కేజీ? ఖర్జూరం తింటాకేనా? రూపు పోయినా చాలా ఖర్చుతో కూడుకుంది. చాలా ఖర్చు పడిపోయి గాలి పడి తింటావా అన్న? టేస్ట్ చూస్తాడంట ముందర. ఒక పావు కేజీ అంటే టేస్ట్ చూస్తాడంట. వాటర్ బాటిల్ అక్కడ నమ్మితే చూడు ఒకసారి తీసుకున్నా. నా ఎక్కడ కనిపించలే ఈ సుమారులో, నా ఎక్కడ కనిపించలే. ఇక మనం ఎంట్రన్స్కి అయితే వచ్చేసాము. ఇవాళ జనం ఎక్కువ ఉండటం వల్ల అయితే మెడికల్ క్యాంప్ కూడా, అంటే ఎవరికన్నా ఏదన్నా జ్వరం కానీ కాళ్ళు నొప్పులు కానీ వస్తే కనుక ఇక్కడ మెడికల్ సంబంధించిన వాళ్ళు కూడా అందుబాటులో పెట్టారు. అలాగే ఆ బోర్డు చూస్తున్నారు కదా, ఇది మొత్తం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో ఉంటుంది. మనం ప్రతిదీ పర్టికులర్గా చూడాలంటే చాలా టైం పడుతుంది. చెప్పులేసి కలపడతా పైకి. మనం చెప్పులేసి కలప చచ్చిపోతాం. రండి, ఎవరిష్టం వాళ్ళదండి. చెప్పులేసుకోండి. సో ఇక ఎంట్రన్స్ కాంచి మనం బయలుదేరైతే వెళ్ళాలి. చూస్తున్నారు కదా మెట్ల మార్గం అయితే ఎలా ఉందో.
ఇక్కడ కాంచి మెట్లు అయితే మనకు ఆ కొండ దాకా ఉంటాయి, మళ్ళీ అక్కడ కాంచి ఇంకా పైకి ఎక్కాల్సి వస్తుంది. నేనైతే మీకు ఒక సలహా అయితే ఇవ్వబోతున్నాను. అదేంటంటే మీరు కంపల్సరీగా కొండ ఎక్కాలనుకున్న వాళ్ళు కంపల్సరీగా అయితే ఒక వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేసుకోండి. అలాగే కింద నుంచి ఫుడ్ ఐటమ్ కూడా తీసుకెళ్ళండి. పైన అయితే ఎటువంటి ఫుడ్ ఉండదు, ఎటువంటి వాటర్ కూడా ఉండదు. మీరు ఒక చొక్క నీరు కావాలన్నా సరే కంపల్సరీగా కిందకైతే రావాలి, కిందకు వచ్చి తీసుకొని వెళ్లాల్సిందే. ఇప్పుడు మనం పైకెక్కే ప్లేస్ వచ్చేప్పటికి ఇది ధర్మలింగేశ్వర స్వామి ఆలయం అని చెప్పి చెప్తున్నారు చాలా మంది. పైన అయితే ఆడవాళ్ళు కార్తీక మాసం సందర్భంగా ఇక్కడ వర్తులైతే వెలిగిస్తూ ఉన్నారు. అదే అన్నమాట ధర్మలింగేశ్వర స్వామి ఆలయం. లోపలైతే పెద్ద శివలింగం అయితే ఉంటుంది. నేను లోపల కూడా మీకు చూపిస్తాను. ఎదురుకుంటా నంది విగ్రహాలు అయితే ఉన్నాయి. ఈ నంది విగ్రహాలకి భక్తులంతా కూడా పూజలు చేస్తున్నారు. ఇక మనం ఇవే అన్నమాట నంది విగ్రహాలు. ఇక మనం నంది విగ్రహాలని దర్శనం చేసుకొని ఇక లోపలికైతే శివలింగానికైతే చూడబోతానికి వెళ్తున్నాము. అదే అనమాట శివలింగం. లోపలికి కూడా వెళ్తాను. ఇది మొత్తం కూడా ఏంటంటే ఒక అద్భుతమైన నిర్మాణం. మొత్తం కొండ ఒకటే రాయి అనమాట. ఆ రాతి మధ్యలోనే శివలింగం అయితే చెక్కబడింది. అలాగే పైన ఒకే రాయితో ఆర్చ్ అయితే నిర్మించారు. చూసారా, ఇది శివలింగం. శివలింగం పైన ఆర్చ్ చూసారా, ఈ మొత్తం కూడా ఒకటే రాయితో చెక్కబడింది అనమాట. కింద కూడా శివలింగం అదే రాయితో చెక్కబడింది. ఈ ఆర్చ్ నిర్మాణం పూర్వం శిల్పులు చాలా బాగా చెక్కారు. ఇది చూడటానికి దూర ప్రాంతాల నుంచి కూడా చాలా మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అసలు నిజంగా ఇది ఒక అద్భుతమైన చెప్పాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ లైఫ్లో ఒక్కసారైనా సరే ఇటువంటి ప్లేస్ని చూస్తే ఒక ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇక మనం లోపలైతే దర్శనం చేసుకొని బయటకైతే వచ్చేసాము. ఇక్కడ నుంచి ఇంకో అక్కడ కనిపిస్తుంది కదా కొండ, ఆ కొండ మీదకి అయితే వెళ్ళాలి. ఇందాక మనం అయితే ఒక మార్గం నుంచి పైకైతే వచ్చాము. అటు నుంచి కాకుండా మరో మార్గం ద్వారా కూడా మనం పైకి రావచ్చు. నేను మీకు ఆ మార్గాన్ని కూడా చూపిస్తాను. ఇది మొత్తం కూడా పూర్వం బౌద్ధులైతే వాళ్ళు నివసిస్తానికి చెక్కిన గృహలు అన్నమాట. ఈ పక్క నుంచి చాలా మంది భక్తులు వస్తున్నారు కదా, సో ఈ మార్గం ద్వారా కూడా మనం పైకి రావచ్చు. ఇది నేను మీకు చివరిలో అయితే చూపిస్తాను. మనం ఈ మార్గం ద్వారా అయితే కిందకైతే వెళ్దాము. ఇది కూడా అసలు ఈ మార్గం ఎలా ఉంటుందో నేను మీకు చివరిలో అయితే చూపిస్తాను. ఇక మనం ఇటు నుంచి నడుచుకుంటూ అయితే మనం పైకి అయితే వెళ్ళాలి. ఇది మొత్తం కూడా గవర్నమెంట్ ల్యాండ్ అనమాట. మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఈ ల్యాండ్ మొత్తం ఉంటుంది. అలాగే ఈ గృహలు కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో అయితే ఉంటాయి. కనువిందు చేసే ప్రకృతి సోయగాల్లో కొండల్లో గృహలు ఓ భాగం. ఏలూరు జిల్లాలో జలకరగూడెంలో గుంటుపల్లి గృహలు సౌందర్య చిహ్నంగా చారిత్రాత్మక సాక్ష్యంగా నిలిచాయి. ఆంధ్ర ప్రాంతంలో బౌద్ధ మతం విరాజిల్లిందని చాటుతున్నాయి. ఇవి బౌద్ధ మతం ఆరంభ కాలం నాటి ఆరామాలుగా చెప్తారు. ఇక్కడ పెద్ద స్తూపం, ధర్మలింగేశ్వర స్వామి ఆలయం, చుట్టూ రాతి మెట్లు, ప్రదక్షిణ మార్గం ఉంది. ఇసుక రాతి కొండలను తొలిచి ఏర్పాటు చేసిన చిన్న చిన్న గదులు బౌద్ధ భిక్షువుల నివాసం ఉండారని, కొండ కింద ఉన్న ప్రాంతాన్ని బౌద్ధారామంగా, కొండ మీద గల 5 గదుల సముదాయాన్ని చిన్న బౌద్ధారామంగా పిలుస్తారు. మొక్కు స్తూపంగా పిలిచే ఇక్కడ 60కి పైగా స్తూపాలు కోరిన కోరికలు తీర్చినందుకు ప్రత్యేకంగా నిర్మించారని చెబుతారు. బౌద్ధ భిక్షువుల సమావేశ మందిరాలు, వృత్తాకార స్తూప చైతన్యం, రాతి పలకలతో ప్రాచీన వైభవాన్ని చాటుతుంది. ఆంధ్ర అజంతంగా గుర్తింపు పొందిన ఈ గుంటుపల్లి గృహలకు వెళ్లేందుకు ఏలూరు నుంచి బస్సు మార్గం, గోపన్నపాలెం, పెద్దవేగి, కూచింపూడి మీదుగా జలకరగూడెం చేరుకోవచ్చు. ఇక్కడ ఈ మొత్తం వీడియో తీసేటప్పుడు నేను ఒక విచిత్రం అయితే నోటీస్ చేశాను. అదైతే నాకైతే విచిత్రంగా అనిపించింది. ఏమీ లేదనమాట, ఇది రాతి గృహలు. దీని మొత్తం కూడా ఒకటే రాయితో చెక్కారనమాట. దీని వెనకాల పెద్ద కొండ అయితే ఉంది. ఆ కొండ మీద వర్షం పడ్డప్పుడు రాతి గృహలకు ఎటువంటి డ్యామేజీ కాకుండా ఇంకో కింద చూసారా కాలువ చేశారు. ఆ కాలువ కూడా ఏంటంటే ఇప్పుడు మనం లోపలికి వెళ్తాము, ఆ లోపల నుంచి అయితే కొండ మీద పడ్డ నీళ్లు కొండ లోపలికి ఏదైనా వస్తే గనక ఈ రాతి కాలువ మార్గం ద్వారా అయితే బయటకైతే రావడానికి అప్పుల్లోనే ఒక ఇంజనీరింగ్ ప్రణాళిక టైప్లో అయితే ఆలోచించి ఇలా కాలువ టైప్లో అయితే చేశారు. లోపలైతే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇక మన గృహంలో చూసుకొని బయటకైతే వచ్చేసాం. బయట నుంచి వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది అనమాట. ఇదివరకు బౌద్ధ భిక్షువులు వారి యొక్క స్థావరాలు ఇక్కడైతే ఏర్పాటు చేసుకొని ఇక్కడైతే వాళ్ళు ధ్యానం చేస్తూ ఉండేవాళ్ళు బౌద్ధ భిక్షువులు. సో వాళ్ళ గుర్తుగా అయితే ఇక్కడ ఆ స్తూపాలు అప్పటి నుంచి ఇప్పుడుగా మన పురావస్తు శాఖ వాళ్ళు అయితే వాటిని చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు.
ఇప్పుడు మనం ఇంకా అయితే పైకైతే వెళ్ళబోతున్నామో ఆ పైన అయితే కూడా బౌద్ధ స్తూపాలు మరియు బౌద్ధులకు సంబంధించిన ఆధారాలు అయితే మనకు పైన ఇంకా చాలా ఉన్నాయి. అలాగే ఈ కొండ మీద పాండవులు కూడా నివసించారని చెప్తారు. ఆ పాండవుల్లో ఒకరైన భీముడి పాదం కూడా కొండ మీద అయితే ఉంది. సో అది కూడా అయితే నేను మీకు చూపిస్తాను, అది కూడా ఒకసారి చూడండి. ఇక మనం ఫైనల్గా కొండ మీదకి అయితే చేరుకున్నాము. సో కొండ మీద టాప్ మీద నుంచి కింద వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. అది మనం వచ్చిన మార్గం అనమాట. అక్కడ నుంచి ఇంకా దూరంగా కనిపిస్తున్నాయి అనమాట. అది మొత్తం ఊరు కింద అయితే, కొండ కింద అయితే ఊరైతే ఉంటుంది. సో మనం అంత దూరం కూడా నడుచుకుంటూ అయితే పైకి వచ్చాము. దీని మీద నుంచి మళ్ళీ ఇంకో కొండ కూడా మనం ఎక్కాలి, అది కూడా మనం చూపిస్తాను నేను. అదే అనమాట మనం ఎక్కవలసిన కొండ. సో అది కూడా ఎక్కైతే మనం అక్కడ నుంచి కూడా వ్యూ ఎలా ఉంటుందో కూడా నేను చూపిస్తాను. ఇవాళ సోమవారం సందర్భంగా ఆడవాళ్ళు మరియు మగవాళ్ళు ఇక్కడికి చాలామంది అయితే వచ్చారు. ఒక పిక్నిక్ టైప్లో అయితే ఇలా ఉంటుంది. ఇది మొత్తం కూడా బౌద్ధ స్తూపాలు. సో బౌద్ధ భిక్షువులు ఇక్కడైతే వారు ఉండి ఈ బౌద్ధ స్తూపాలను అయితే ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటికైతే బౌద్ధ స్తూపాలను చెక్కు చెదరకుండా ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటారు. వ్యూ బాగుంది. హిస్టరీలో ఎత్తుకుంటారు మనం. ఇక మనం పైకెక్కి అయితే వ్యూ పాయింట్కి అయితే వచ్చేసాము. సో ఇదనమాట ఇక్కడ ప్లేసు. ఇక్కడ నుంచి మనం చూస్తున్నాం కదా, ఇప్పుడు మనం నడిచొచ్చిన ప్లేస్ మొత్తం కూడా అదనమాట. పైన అయితే మనకి ఇలాగుంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి దాదాపుగా ఒక 100 నుంచి 150 మెట్లు అయితే ఉంటాయి మనం పైకి వస్తాయి. సో లోపలైతే మనకి ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా వచ్చి ఒక బౌద్ధ స్తూపం అనమాట. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైతే ఒక డౌట్ వచ్చింది. చాలామంది దానికైతే బొట్లు అయితే పెడుతున్నారు. ఒకళ్ళు స్వస్తిక్ ఆకారంలో పెడితే ఒకళ్ళు అయితే ఓం ఆకారంలో పెడుతున్నారు. అలాగే పూజలు కూడా చేస్తున్నారు. ఇంతకీ ఇది ఏంటని చెప్పి నేను వాళ్ళనైతే అడిగాను. వాళ్ళ కొంతమంది అయితే ఇది శివలింగం అని చెప్పి అంటున్నారు. మరికొంతమంది అయితే ఇది వెంకటేశ్వర స్వామి అంటున్నారు. మరికొంతమంది అయితే చాలా విచిత్రంగా సమాధానం అయితే చెప్తున్నారు. సో నాకైతే ఇది ఒక బౌద్ధ స్తూపం అని చెప్పి అయితే నాకైతే ఇది తెలుసు. కానీ చాలామంది ఇలా చెప్తున్నారు. సో ఎవరి నమ్మకం వాళ్ళదే, ఎవరిని కించపరచాలనే ఉద్దేశం అయితే నాకు లేదు. మన వీడియోకి సంబంధించిన thumbnail చూశారు కదా. అలాగే నేను ఇందాక నుంచి కూడా పాండవులు వచ్చి ఇక్కడ నివసించారు, పాండవుల కొండ అని చెప్తానే ఉన్నాను కదా. పూర్వం అయితే పాండవులు అరణ్యవాసం చేసే టైంలో అయితే ఇక్కడికైతే వచ్చి నివసించారని చెప్పి అయితే కొంతమంది స్థానికులు అలాగే ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా చెప్తానే ఉన్నారు. సరే, పాండవులకు సంబంధించిన ఏదైనా ఆనమాలు ఉందా అని చెప్పి నేను అడిగాను. అయితే భీముడి యొక్క పాదం అయితే ఇక్కడ ఉందని చెప్పి చెప్తున్నారు. సో ఆ భీముడి యొక్క పాదం చూడటానికైతే ఇప్పుడు నేనైతే వెళ్ళబోతున్నాను. నాతో పాటు మీకు కూడా అది చూపించాలనే ఉద్దేశంతో అయితే నేను ఇంత దూరం కూడా ఆ కొండల్లో ట్రావెల్ చేసుకుంటూ అయితే వెళ్తున్నాను. సో నాతో పాటు మీరు కూడా అయితే చూడండి. అది ఈ ప్లేస్ అయితే మీరు ఒకసారి గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి మనం కిందకైతే వెళ్ళొచ్చు. ఆ కింద నుంచి మరీ కిందకి అడవులో కూడా వెళ్ళొచ్చు. అక్కడ నుంచి మార్గం కూడా ఉంది, అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇదే అనమాట మన కిందకి వెళ్ళే మార్గం. ఇక మనం ఫైనల్గా అయితే భీముడి పాదం దగ్గరికి అయితే వచ్చేసాము. అక్కడ కనిపిస్తుంది కదా, అదే భీముడి పాదం అనమాట. చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇదే భీముడి పాదం అని చెప్పారు. సో నాతో పాటు మీరు కూడా చూస్తారని చెప్పి దాన్ని అయితే నీట్గా అయితే వీడియో తీశాను. ఆ 2 గుంటలు కనిపిస్తున్నాయి కదా, అది మొత్తం కూడా భీముడి పాదం అంట. ఇక్కడ భీముడు అరణ్యవాసం చేసినప్పుడు తన పాదం ఇక్కడ వేసాడని చెప్పి ఇక్కడ ఉన్న స్థానికులు మరియు ఇక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ కూడా చెప్తూనే ఉన్నారు. దాని గురించి నేను వీడియో తీయడం జరిగింది. వెనక్కున్నారండి.
ఇందాక నేను మీకు చెప్పాను కదా మనం కిందకు కూడా వెళ్ళి వీడియో చేద్దామని చెప్పి. సో కిందకైతే వచ్చేసాము. ఇదే మెట్ల మార్గం అనమాట. పైకి వెళ్ళాలన్నా కిందకి రావాలన్నా సరే ఇదే మెట్ల మార్గం. ఇక్కడ మీకు ఈ అడవిలో దారి కనిపిస్తుంది కదా, అంటే కింద నుంచి మనం వెళ్ళాలి. ఈ అడవిలో దారి వచ్చేప్పటికి ఇందాక మనం చూసిన ఒక స్తూపం దగ్గరికి అయితే కలుస్తుంది. సో ఆ మార్గం ద్వారా కూడా నేను మీకు చూపిస్తాను. ఇందా మన స్టార్టింగ్లో ఒక బౌద్ధ స్తూపం దగ్గరికి అయితే వెళ్ళాం కదా, అదే చాలా మంది వెంకటేశ్వర స్వామి, కొంతమంది శివలింగం అని చెప్పారన్నా కదా. మళ్ళీ మనం అయితే ఆ అడవి మార్గం ద్వారా అయితే మళ్ళీ తిరుక్కుంటా మళ్ళీ అదే స్తూపం దగ్గరికి అయితే వచ్చాము. మళ్ళీ నడుచుకుంటా మనం వేరే మార్గం దగ్గరికి అయితే వెళ్ళాము. ఇదే అనమాట. ఇందాక మీకు స్టార్టింగ్లో ఒక కొండ చెప్పాను కదా, ఆ కొండ కూడా ఎక్కాలని చెప్పి. ఆ కొండ ఇదే అనమాట. ఇప్పుడు మనం ఎక్కబోతున్నాం పైకి. సో పైకి అయితే మనం ఎక్కిన తర్వాత పైన కూడా అయితే మనకి కొన్ని గృహాలు అయితే కనిపించినాయి. అదే రాతి గృహాలు అయితే కనిపించినాయి. ఆ గృహాల దగ్గర నుంచి మనం మొత్తం చూసుకొని పైన కూడా అయితే చాలా మంది లేడీస్ ఒక పిక్నిక్ వచ్చినట్టుగా వనభోజనాలు అయితే ఇక్కడ చేస్తున్నారు. అదే ఒక ఫుడ్ తెచ్చుకొని ఇక్కడైతే తింటున్నారు. పైనుంచి వ్యూ అయితే మనకి ఇలా కనిపిస్తుంది. మనం ఇందాక స్టార్టింగ్లో ఒక బౌద్ధ స్తూపం దగ్గరికి వెళ్ళాం కదా, ఆ బౌద్ధ స్తూపం మీకు అక్కడ కనిపిస్తుంది. చూడండి ఒకసారి జూమ్ చేస్తున్నాను. ఇదేనమాట మన స్టార్టింగ్ వెళ్ళిన బౌద్ధ స్తూపం. ఎక్కడి నుంచి అక్కడికి దాదాపుగా ఒక 1.5 కిలోమీటర్ అయితే ఉంటుంది. ఇక పైన అయితే మనం తిరగాల్సిన ప్లేసులు మొత్తం అయిపోయినాయి. మొత్తం అయితే తిరిగేసాము. ఇక మనకైతే కిందకైతే వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మనం పైకి వచ్చేటప్పుడు ఒక వాటర్ బాటిల్ కూడా తెచ్చుకోలేదు. దాహం అయితే చాలా బాగా వేస్తుంది. అందుకని చెప్పి ఇక మనం మొత్తం తిరిగేసి కిందకైతే వెళ్ళిపోతున్నాము. కిందకి వెళ్ళేటప్పుడు రాతి గృహలో ఇంతకు మీకు సరిగ్గా చూపించానా లేదా అని చెప్పి మళ్ళీ అయితే వీడియో తీస్తున్నాను. సో మనం కిందకి వెళ్ళే మార్గం అనమాట. స్టార్టింగ్లో నేను మీకైతే ఒక విషయం చెప్పాను. మనం పైకి వెళ్తానికి 2 దారులు అయితే ఉంటాయి. మనం ఒక దారిలోంచి వచ్చాము, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఇంకో దారిలోంచి మిమ్మల్ని తీసుకువెళ్తాను అని చెప్పాను కదా. ఇప్పుడు మనం వెళ్ళేటప్పుడు అదే మార్గం ద్వారా అయితే కిందకి వెళ్ళబోతున్నాము. ఇదే ఆ మార్గం అనమాట. ఇందాక వచ్చిన మార్గం బాగుందా, ఈ మార్గం బాగుందా సరే మీరే చెప్పాలి. ఇక్కడ మీరు ఒకసారి చూడండి. ఇందాక మనం 2 మార్గాలు చెప్పుకున్నాం కదా. ఇందాక మనం పైకి వెళ్ళిన మార్గం ఇది. ఇటు నుంచి మనం ధర్మలింగేశ్వర స్వామి దగ్గరికి అయితే మనం వెళ్ళాము. ఇటు నుంచి మనం వచ్చిన మార్గం అయితే ఇప్పుడు ఇటు నుంచి అనమాట. ఇది మనం వచ్చిన మార్గం. సో 2 మార్గాలు అయితే ఒక దగ్గర కలిస్తే, కాకపోతే ఒక 100 మీటర్స్ అయితే ఈ రెండింటికి మధ్యలో గ్యాప్ అయితే ఉంటుంది. ఇక మనం పూర్తిగా కొండ కిందకైతే వచ్చేసాము. కొండ కింద అయితే పైనుంచి తిరిగి వచ్చిన వాళ్ళకైతే మంచినీళ్ళు మరియు కాళ్ళు కడుక్కుంటాకి నీళ్లు కూడా సప్లై చేస్తున్నారు. ఇది మన ఎంట్రన్స్ మార్గం అనమాట. స్టార్టింగ్లో వచ్చిన ఎంట్రన్స్ మార్గం. ఇక్కడ 25 రూపీస్ పెట్టి ఒక టికెట్ తీసుకొని అయితే మనం పైకైతే రావాలి. మనం ఇందాక వచ్చినప్పటికి ఇప్పటికి జనం అయితే చాలా బాగా పెరిగారు. ఇప్పుడు టైం వచ్చేప్పటికి అరౌండ్ ఒక 5 o'clock అయితే అవుతుంది. ఇప్పటికి జనం అయితే బాగా పెరిగారు. సో ఇందాక నేను కొన్ని అయితే షాప్స్ అయితే మిస్ చేశాను. ఆ షాప్స్ అన్నీ కూడా ఇప్పుడైతే వీడియో తీసుకుంటూ అయితే వెళ్ళాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్ ద్వారా తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇటువంటి మంచి వీడియోస్ నేను మీ ముందుకైతే తీసుకొస్తాను.